ఓం మాతాపితృగురుభ్యం నమ. నాదయోగ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారంలో 12 రాసుల వారి గోచార ఫలితాలను పరిశీలిద్దాం. ఈ వారంలో మీనరాశిలో బుధ శని కుజగ్రహాలు, మేషరాశిలో రవి, వృషభ మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్రగ్రహ సంచారం ఉంటుంది. వీటిని పరిగణలో తీసుకున్న సన్నివేశంలో ముఖ్యంగా మొదట షేర్ మార్కెటింగ్ రంగానికి చూసుకున్నప్పుడు ఈ సమయంలో ముఖ్యంగా బుధ గురు శుక్రవారాల్లో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన షేర్లు కొంచెం ఎక్కువగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన షేర్లకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఆకస్మిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ పరిణామాలు వీటి కారణం చేత మదుపరులు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఇక వాతావరణ సంబంధిత విషయాలకు చూసుకుంటున్నప్పుడు ఈ వారంలో కొంచెం ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా కొంచెం ఒత్తిడి, ఉష్ణోగ్రత ఉండే అవకాశాలు, వడగాడ్పులు క్రమంగా మొదలయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య సంబంధిత విషయాల గురించి పరిశీలించినప్పుడు అంతర్జాతీయ పరిణామాల కారణం చేత కొన్ని మందులకు సంబంధించి, ఔషధాలకు సంబంధించిన ధరలు పెరిగే అవకాశం, లేదా వాటికి సంబంధించిన లభ్యత లేకపోయే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. వీటి కారణాల చేత, ముఖ్యంగా వాతావరణ కారణాల చేత, అంటే ఔషధాల అందుబాటు తక్కువగా ఉన్న కారణం చేత మరియు వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పుల కారణం చేత కొంత అనారోగ్య స్థితి అన్ని ప్రాంతాలలో ఉండే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. నీటి కాలుష్యానికి సంబంధించిన కొంత ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. ఇక 12 రాశులకు సంబంధించిన గోచార రాశి ఫలితాలను, ఈ వారంలో జరగబోయే విషయాలను పరిగణలో తీసుకుంటున్నప్పుడు ముందుగా మేషరాశి. వృత్తిపరమైన విషయాలలో ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఈ వారంలో చోటు చేసుకుంటాయి. అధికారుల నుండి, యజమానుల నుండి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అనుకూలం. స్త్రీలు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. సంతాన ఆర్థికపరమైన విషయాల కారణం వలన కుటుంబంలో చర్చలు జరిగే పరిస్థితులు ఉంటాయి. నూతన స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మోసాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. వృషభ రాశి. ఈ రాశివారు తరచూ ఆవేశాలకు, భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. కుటుంబంలో వయసులో పెద్దవారు లేదా జీవిత భాగస్వామి నుంచి వచ్చే వ్యాఖ్యల కారణం చేత కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆర్థికపరమైన లావాదేవీల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్న ఆర్థికపరమైన బకాయిల విషయంలో అనుకూల సమాచారం లభించే పరిస్థితులు ఉంటాయి. రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కదా అని వినియోగించుకోవడానికి ప్రయత్నించిన సందర్భాలలో కొంత తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో వయసులో చిన్నవారి ఆరోగ్య విషయాల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తీవ్ర భావోద్వేగాలతో చేసే వ్యాఖ్యల కారణం చేత దగ్గర బంధువులు, ప్రాణ స్నేహితులు కూడా వీరిని కొంత వ్యతిరేకించే పరిస్థితులు ఉండవచ్చు. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు తటస్థపడే పరిస్థితులు ఉంటాయి. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తుల నుంచి శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. కానీ వాహన చోదకులు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయటం మంచిది. అనుకోని విధంగా వీరు ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఉండవచ్చు. వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాదులకు సంబంధించి అనుకోని విధంగా దగ్గర బంధువులు లేదా ప్రాణ స్నేహితుల నుంచి ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు, సహాయాలు లభించే పరిస్థితులు ఉంటాయి. కుటుంబపరమైన విషయాలలో ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్వంత నిర్ణయాల కారణం చేత ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగే పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదులలో అధికారుల నుంచి తాకీదులు పెరిగే పరిస్థితులు ఉండవచ్చు.
కర్కాటక రాశి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వైద్య సలహాలను పాటించటం వలన వీరికి ఉపశమనం లభించే పరిస్థితులు ఉండవచ్చు. కానీ ప్రయాణాలు చేసే సందర్భాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కలుషిత ఆహారం, నీటి సేవనాల కారణాల చేత కొంత అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సుఖ ప్రసవం జరుగుతుంది. ఆర్థికపరమైన అనుకూలతలు కూడా కుటుంబ సభ్యుల నుంచి లభించే పరిస్థితులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ వారం శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించి ఈ వారంలో పోటీ పరీక్షలను ఎదుర్కొంటున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. స్వల్ప శ్రమతో ప్రయత్నంతో ముఖ్యమైన అవకాశాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారు వృత్తిపరమైన విషయాలలో చాలా శ్రద్ధగా వ్యవహరించటం మంచిది. ఆవేశకావేశాలకు, భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా చిన్న చిన్న కారణాల చేత సహోద్యోగుల నుండి లేదా తమ క్రింద పనిచేయుచున్న వారి నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. వాహన చోదకులు ఆకస్మికంగా ఇబ్బందికర సన్నివేశాలను ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రభుత్వ సంస్థల నుంచి కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ సంబంధించిన విషయాలలో ఈ రాశివారు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగాదులు ఈ రాశివారిని కొంత ఒత్తిడికి గురి చేస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఆందోళన కలిగించే పరిస్థితులకు దారితీయవచ్చు. కన్యా రాశి. వృత్తిపరమైన వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కానీ తీవ్ర భావోద్వేగాలతో చేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాల కారణం చేత వీరికి అంది వచ్చే అవకాశాలు తప్పిపోయే పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. సంతాన ఆరోగ్యం, అభివృద్ధి ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ, స్నేహం వంటి విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. విహారయాత్రలకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉండవచ్చు. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా తల్లి వైపు బంధువుల విషయంలో కొంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. తులారాశి. ఈ రాశి వారు ఈ వారం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా ప్రాణ స్నేహితులు, దగ్గర బంధువులు వీరు చేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాల కారణం చేత తరచూ ఆత్మన్యూన్యతాభావానికి లోనయ్యే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహకారం, మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఎంతో కాలంగా అందవలసిన బకాయిలు ఈ రాశి వారికి అందుతాయి. కానీ నూతన పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన విషయంలోనూ, నిర్వహణకు సంబంధించి ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుటుంబ ఖర్చుల నిమిత్తం వీరు అప్పులు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ప్రచార మాధ్యమాల ద్వారా తెలిసే ఔషధాలు, వీటి ద్వారా వీరు కొంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతన డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసే సందర్భాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తరచూ ఆత్మన్యూన్యతాభావానికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. కేవలం స్వయంకృతాపరాధాల కారణం చేత మాత్రమే వీరికి ఇబ్బందికర సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనాలు, వీటి కారణాల చేత వీరు కొంత అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. వీరు ప్రణాళికాబద్ధంగా తమ ప్రయాణాలను ఏర్పరచుకోవటం మంచిది. జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. సంతానం నుండి వచ్చే ఆర్థికపరమైన ఒత్తిడి కారణం చేత ఈ రాశివారు అప్పులు చేయవలసిన పరిస్థితులు ఉండవచ్చు. సంయమనం పాటించడం మంచిది. నూతన వస్తువులు, వాహనాదులు వంటి కొనుగోలుకు సంబంధించిన విషయాదులలో జాగ్రత్తలు అవసరం.
ప్రభుత్వపరమైన తాకీదులు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా వీరికి అందవలసిన ఆర్థికపరమైన బకాయిల విషయంలో మితిమీరి స్పందించటం, అతిగా స్పందించటం కారణం చేత అందివచ్చే అవకాశాలు కొంచెం ఆలస్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ప్రభుత్వపరమైన అనుకూలతలు ఉంటాయి, కానీ తీరిక లేకుండా గడపవలసిన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత విషయాదులు బహిర్గతం కావటం చేత తీవ్ర ఆవేశాలకు లేదా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆహార నియమాల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. స్వంత వైద్య విధానాలు ఈ రాశి వారికి ఈ వారం అనుకూలం కాదు. సంతాన వివాహాది శుభకార్యాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. బదిలీల గురించి ప్రయత్నాలు చేయటానికి లేదా నూతన సంస్థలలో అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి ఈ వారం ఈ రాశి వారికి అనుకూలం. స్థిరాస్తి లావాదేవీలు లేదా కోర్టుకు సంబంధించిన వ్యవహారాదులు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మకర రాశి. అన్నింటా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబపరమైన విషయాలలో గతంలో ఏర్పడిన స్పర్ధలు తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ సంతాన ఆరోగ్య విషయం ఈ రాశి వారిని కొంత కలవరపెడుతుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. నూతన పెట్టుబడులు లేదా భాగస్వామ్యత్వాల గురించి ప్రయత్నాలు చేయటం వంటి విషయాలలో డాక్యుమెంటేషన్ సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు ఎదురుకావచ్చు. ఉద్యోగ మార్పులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం సరికాదు. ప్రేమ స్నేహం వంటి విషయాలు ఈ రాశి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ఈ వారం వీరికి పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కొన్ని సందర్భాలలో మోసాల బారిన పడే పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. కుంభరాశి. తీరిక లేకుండా గడిపే పరిస్థితులు ఈ వారం చోటు చేసుకుంటాయి. అనుకోని విధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన సన్నివేశాలు, తద్వారా ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి వచ్చే వ్యాఖ్యల కారణం చేత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. సంతాన ఆరోగ్యపరమైన విషయాదుల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆహార నియమాల విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. స్వంత వైద్య విధానాల కారణం చేత వీరికి కొంత అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాదులలో ఒత్తిడి పెరిగే పరిస్థితులు ఉంటాయి. వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఈ రాశి వారికి అంటే కుటుంబ సభ్యుల విషయంలో కొంత ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉండవచ్చు. ప్రాణ స్నేహితుల నుండి కొంత ఇబ్బందికర వ్యాఖ్యలు ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఉంటాయి. సంయమనంతో వ్యవహరించడం మంచిది. మీనరాశి. తరచూ ఆవేశాలకు భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఆత్మన్యూన్యతా భావంతో వ్యవహరించే పరిస్థితులు ఉంటాయి. పరిపూర్ణ జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. దూర ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల నుండి ఈ రాశి వారికి పరిపూర్ణమైన ఆర్థిక సహాయాదులు లభిస్తాయి. ప్రేమ స్నేహం వంటి విషయాదులకు సంబంధించి అనుకూల ఫలితాలు ఉంటాయి. తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా ఉండటం మంచిది. డాక్యుమెంటేషన్ సంబంధించిన విషయాదులు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా కనిపించకుండా పోయిన ముఖ్యమైన వస్తువులు, పత్రాలు వీరికి లభిస్తాయి. స్వల్ప ప్రయత్నంతో వీరికి ఆర్థికపరమైన అనుకూలతలు అందుబాటులోకి వస్తాయి. రుణ సదుపాయాల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి అనుకూలం. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇవి 12 రాశుల వారి ఈ వారంలో ఉండే గోచార రాశి ఫలితాలు.